Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you. పాత్రికేయులు కానివ్వండి ఎవరికి చెప్పినా ఇనానిమస్గా చాలా బాగుంది ఈ టైటిల్ అని అన్నారు. ప్రేక్షకులకి నా అభిమానులకు కూడా ఈ టైటిల్ నచ్చుతుందనే నమ్మకం నాకుంది. 3 రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యూలు నాన్ స్టాప్గా చిత్రం పూర్తయ్యే వరకు ఉంటుంది. మార్చి 15కు చిత్రాన్ని విడుదల చేసి మార్చి 15కు చిత్రాన్ని పూర్తి చేసి ఏప్రిల్ ఆఖరిలో విడుదల చేయాలనే ప్రయత్నం. డెఫినెట్గా క్వాలిటీ పరంగా కానివ్వండి, ఈ చిత్రంలో మ్యూజిక్, వెరీ గుడ్ ఎంటర్టైన్మెంటు, సెంటిమెంట్ కూడా చాలా బాగా ఉంది ఈ చిత్రంలో. అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని మోహన్ గాంధీ గారు, జనార్దన్ మహర్షి గారు స్క్రిప్ట్ రూపొందించారు. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఇది హీరోది మాస్ క్యారెక్టర్ సార్. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్ని బాగా టచ్ చేసాం. ఈ చిన్నపిల్లలతో హీరో చేసే సీన్లన్నీ కామెడీగా ఉంటుంటాయి, ఎంటర్టైన్మెంట్గా పిల్లలకు స్నానం చేసేటప్పుడు కానీ, అంటే ఒక మదర్లీనెస్ని ఫీల్ అయ్యి హీరో చేసిన ప్రతి సీను కామెడీ ఉంటూ లైట్ సెంటిమెంట్తో టచ్ చేసాం సీన్లన్నీ. అలాగే రోజా క్యారెక్టర్ దీనిలో చాలా గమ్మత్తైన క్యారెక్టర్ అండి. బ్లాక్ టికెట్ల హీరోయిన్ క్యారెక్టర్. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి మన సుదర్శన్ 70 35 దగ్గర టికెట్లు అమ్ముతూ పైకి వచ్చింది. అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వగానే ముందు షో అమ్మాయికి చూపిస్తారు. ఆ అమ్మాయి ఏ సీన్లు ఉండాలో ఏ సీన్లు ఉండకూడదు తీసేసి ఇది కరెక్ట్గా ఉంటుందని సినిమాని ఎడిట్ చేసి మనకు చూపిస్తుంది. అది గ్యారెంటీకి హిట్ అవుతుంది అనమాట. అంటే ఒక బ్లాక్ టికెట్ల అమ్మాయి చిన్నప్పుడు మోగ మనసుల నుంచి ప్రజెంట్ సినిమా వరకు అన్ని సినిమాల గురించి కొటేట్ చేస్తూ డైలాగులు కూడా అలా గమ్మత్తుగానే రాసాం. ఇది అమ్మాయి మాట్లాడే మ్యానరిజమ్స్ కానీ అన్నీ సినిమాటిక్గా ఉంటూ ఫైనల్గా ఆ అమ్మాయిని కూడా ఒక సెంటిమెంట్ దీనిలోకి టర్న్ చేసాం. వీళ్ళ హీరోయిన్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. అలాగే విలన్ వేసం వేస్తుందండి శ్రీహరి. డెఫినెట్గా నేను చెప్పగలను సార్, నేను రాసిన దానిలో బెస్ట్ విలన్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే శ్రీహరి కూడా మంచి క్యారెక్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటేనండి అది పొలిటికల్గా హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ది, కానీ సినిమాలో ఎక్కడ పాలిటిక్స్ ఉండవు. పేరుకు మాత్రం అతను హోమ్ మినిస్టర్. పాలిటిక్స్నే టచ్ చేయకుండా చాలా న్యాచురల్ ఫ్యామిలీ డ్రామాతో చేసాం. అతని ఫాదర్కి గిరీష్ కర్నాడ్, మదర్గా సుధా క్యారెక్టర్లు కూడా చాలా మంచిగా చేసాం అనమాట. సో జనరల్గా ఆయన సంక్రాంతికి హిట్ కొట్టడం కృష్ణ గారికి సంభవం అని మనకు తెలుసు. ఇది ఉగాదికి రిలీజ్ చేస్తున్నాం. ఆయన వైభవాన్ని ఉగాదికి మేము చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని వైభవాన్ని పెట్టాం. కథకి ఎలా జస్టిఫై అవుతుందంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాంటిది కూడా జరుగుతుంది. ఫస్ట్ కాపీ కూడా ఆవిడ చూపిస్తాం. అంటే ఈ జనరల్గా సినిమా సక్సెస్ అప్పుడు విహారయాత్రలు, విజయయాత్రలు జరుగుతుంటాయి కదండి. ఈ అమ్మాయి కూడా తీసుకొచ్చేస్తుంది థియేటర్ దగ్గరికి. ఈ రాజమండ్రి జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు చూసారా, సీన్లు వేసాం. అలాంటి సీన్లు కూడా వేసాం అనమాట. జూనియర్ ఆర్టిస్ట్ అందరం తీసుకొచ్చి దూరంగా నిలబెడుతుంటుంది. నిలబెట్టదుగా విజయయాత్ర అని చెప్పేసి విపరీతంగా పబ్లిసిటీ చేయడం. సినిమా టైటిల్స్ కూడా మార్చేస్తుంటుంది. ఫస్ట్ డే ఫ్లాప్ అయింది అనుకోండి, సెకండ్ డే దాని టైటిల్ మార్చేసి 4-5 ఆడవాళ్ళని పెట్టి వాళ్ళకి దేవుడు వచ్చినట్టుగా కలర్ ఇచ్చి టికెట్తో పాటు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కుంకుమ అమ్ముతామని చెప్పేసి అంటే ఎక్స్ట్రా పబ్లిసిటీ చేసి సినిమాని నిలబెడుతుంటుంది అనమాట. అదే అమ్మాయి క్యారెక్టర్. ఫైనల్గా పెద్ద డైరెక్టర్లు కూడా, అంటే సినిమాలో డైరెక్టర్లు కాకుండా పెద్ద డైరెక్టర్లు అంతా వచ్చి ఏమైనా సలహా ఆడుతుంటారు. ఆడియన్ కంటే కరెక్ట్ జడ్జ్ ఎవరు లేరండి. మామూలు లవ్ ట్రాక్ రన్ చేస్తున్నాం. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మాత్రం సరదాగా ఉండడం కోసం డిఫరెంట్గా, ఇప్పుడు పాన్ షాపు డిఫరెంట్గా ఉంటాయి, ఆ టైప్లో ఇది ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఏదో గేర్ కొట్టి ఇమేట్ రేసే టైప్ కాదండి. ఆటోలో ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఏదైనా క్యారెక్టర్ ఎక్కినా వాళ్ళని సాల్వ్ చేసే క్యారెక్టరైజేషన్ లాగా పెట్టుకున్నాం. ఒక ఆటోలో ఒక తల్లి, అంటే సంబంధమే లేని ఒక అమ్మాయి 2 పిల్లల్ని ఎక్కి ఆటోలో వస్తూ ఒక లొకేషన్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. ఆ విధంగా పిల్లలు సంబంధం లేకుండానే హీరోకి అటాచ్ అవుతారు. సో వాళ్ళు తన పిల్లల్లాగా పెంచుతాడు. అలా పెరుగుతూ ఉండగా తనకు అటాచ్మెంట్ లేకుండానే ఒక తల్లి తండ్రి అవుతారు. వాళ్ళకి తలకోడి పెట్టాల్సిన అవసరం వస్తుంది. 2, ఒక బాబు ఒక పాప. హీరో ఏమేయట్లేదండి, అతను ఒక అనాథ అండి. అతను అనాథగానే పెరిగాడు. చిన్నప్పుడే తన తల్లి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. తను ఒక రోడ్డు మీద అనాథగా పెరిగి చదువు లేకుండానే ఏదో అక్కడ ఇక్కడ దొరికి ఆటో డ్రైవర్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంటే విత్ లైట్ ఫ్యామిలీ సెంటిమెంట్తో చేసాం. వేరేలాగా కానీ ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు.
Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.